మిత్రులందరికీ నమస్కారం. మా ముల్కనూరు బ్రాంచెస్కు ఇచ్చేసినందుకు ఏదైతే సహారా సెబీ కేసు అండ్ ప్రస్తుతం సహారా ఇండియా కస్టమర్లు ఫేస్ చేస్తున్న సమస్యల గురించి వివరాలు మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఈరోజు ఏదైతే సహారా వర్సెస్ సెబీ వివాదం అది దాదాపు క్లోజింగ్ సిచ్యువేషన్కి వచ్చింది. మన గవర్నర్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు అధ్యక్షతన సెప్టెంబర్ 3, 4, 5 డేట్లో జరిగినటువంటి దీనిలో తీర్పులో ఏదైతే సహారా ఇండియా పేమెంట్ చేయవలసిన 24,000 కోట్లకు గాను ఆల్రెడీ సహారా ఇండియా 15,776 కోట్లు కట్టింది. బ్యాలెన్స్ అమౌంట్ వారు 9 monthsలో పేమెంట్ చేయడం ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇక ఇంట్రెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాంటి డిస్కషన్ రాలేదు. అదేవిధంగా ఏదైతే సహారా సెబీ వివాదాలు ఉన్నటువంటి సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం సహారా సెబీ అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ 24,000 కోట్ల రూపాయలు వృధాగా ఉన్నాయని సెబీ ఒక లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. దాన్ని మన సెంట్రల్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ ఒక అధ్యక్షతలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పోర్టల్ తయారు చేసి ఆ 24,000 కోట్ల నుంచి తక్షణమే 5,000 కోట్ల రూపాయలు సెంట్రల్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ ట్రాన్స్ఫర్ జరిగింది. దాన్ని సిఆర్సిఎస్ సహారా పోర్టల్గా గవర్నమెంట్ ఒక పోర్టల్ తయారు చేసింది. దాని ద్వారా పోర్టల్ ద్వారా ఏదైతే ఖాతాదారులు 31 మార్చి 2023 వరకు కంప్లీట్ అయిన వాళ్ళు ఆ పోర్టల్ ద్వారా అప్లై చేసుకుంటే ఇప్పుడు మొన్న జరిగినటువంటి సుప్రీంకోర్టు ఆర్డర్ 8/11/2024 ఆర్డర్ ప్రకారం ఇప్పటి వరకు 1,200 కోట్ల రూపాయలు ఆల్రెడీ కస్టమర్కు చెల్లించడం జరిగింది. ఈ పోర్టల్ మళ్ళీ సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం లేటెస్ట్ డైరెక్షన్ ప్రకారం 31/12/2025 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఈ డేట్ వరకు కంప్లీట్ అయిన ప్రతి ఖాతాదారు ఈ పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. వారికి సహకరించుకోవడానికే ఈరోజు మన ముల్కనూరు బ్రాంచ్ వారికి సర్వీస్ ఇవ్వడానికి ఉన్నది. కాబట్టి మిత్రులందరూ ఖాతాదారులందరూ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. నిన్న ఒక పూజిత అనే వ్యక్తి మా ఇంతవరకు మాజీ ఏజెంటు, ఈవిడ జనగామ బ్రాంచ్లో పనిచేసేది. వారి భర్త వేణుగోపాల్ అని మేనేజర్గా పనిచేసేవారు. వీళ్ళు స్వార్జితంగా వాళ్ళు ఖాతాదారుల దగ్గర నుంచి డబ్బులు వాడుకొని సంస్థను బదనాం చేద్దామనే ఉద్దేశం కొద్దీ వాళ్ళు చేయడం వల్ల వాళ్ళని సంస్థ నుంచి ఆవిడ రద్దు చేయడం జరిగింది. ఆ యొక్క కక్షతో ఆ సహారా సంస్థ బ్రాంచ్లను మూసేద్దాం ఉద్దేశంతో ఆవిడ ప్రతి ఏరియాకు విజిట్ చేసి ఆందోళన చేయడం జరుగుతుంది. ఆవిడ పైన ఆల్రెడీ డిసెంబర్ 2022లో మన హనుమకొండ పిఎస్లో కేసు కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. అదేవిధంగా ఛార్జ్ షీట్ కూడా నమోదు కాంది. ఈ విషయం మన హనుమకొండ సిపి గారికి, హనుమకొండ ఏసీపీ గారికి, హనుమకొండ ఉన్నటువంటి పోలీస్ అఫీషియల్కి, హనుమకొండ పిఎస్ ఏదైతే సిఐ గారికి కూడా చాలా క్లియర్ కట్ తెలుసు. ఇక్కడ మిత్రులందరికీ ఈరోజు మన ముల్కనూరు ఎస్ఐ గారు కూడా ఈ విషయాన్ని తెలియజేసి వారికి కూడా సుప్రీంకోర్టు కాపీసు అండ్ సిపి గారికి ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే మన దగ్గర అది కూడా కాపీ జరిగింది. వారు కూడా ఈ కేసును పరిశీలిస్తామని చెప్పింది. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందే అవసరం లేదు. అందరికీ సహారా ఇండియా ద్వారా డబ్బులు చెందితే సహారా ఇండియా ఆస్తులు చాలా ఏదైతే పేమెంట్స్ 86,000 crores అంటే దానికి 3-4 times అసెట్స్ ఉన్నాయి. కాబట్టి ఈరోజు గవర్నమెంట్ పూర్తి బాధ్యత తీసుకొని పోర్టల్ ద్వారా పేమెంట్ చేయడానికి ముందుకు వచ్చింది. కాబట్టి ఖాతాదారులు ఎవరు కూడా ఆందోళన చెందే అవసరం లేదు. ఇక్కడ ముల్కనూరు బ్రాంచ్ వారికి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. వారికి సలహాలు సూచనలు కానీ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మన ముల్కనూరులో కుమార్ గారు మేనేజర్గా ఉండడం జరుగుతుంది. ఇక్కడ మన కరీంనగర్ రీజనల్ మేనేజర్ మన వెంకట్ గారు ఉన్నారు. వారిని సంప్రదిస్తే వారికి తగిన సలహాలు సూచనలు ఇవ్వుతుంది. కావున ఈరోజు విచ్చేసి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.